సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను మీ దగ్గర ముందుకి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా సింపుల్ టాపిక్, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే మీరు ఫస్ట్ టైం సినిమాటోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ ఈ మూడిట్లో ఏది స్టార్ట్ చేసినా గేర్స్తో స్టార్ట్ చేయాలా వద్దా అనేది. సో ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చి ఉంటారు. సో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అరే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, ఇది స్టార్ట్ చేద్దామా వద్దా అనుకుంటారు. బట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు చాలామందికి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒరే ఇంత బడ్జెట్ మనం పెట్టగలదామా, లేదా ప్యాషన్ లేదు, బొక్క లేదు, ఏం చేస్తాంలే, ప్యాషన్ అవన్నీ మనకి ఎందుకు లేదు, లైట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ నేను మీకు దానికి ఈజీ సొల్యూషన్ చెప్తా. ఏంటంటే ఫస్ట్ టైం దిగుతున్నప్పుడు ఐదర్ మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా కెమెరా ఉండొచ్చు, వాడి దగ్గర తీసుకుని మనం స్టార్ట్ చేయొచ్చు. లేదు వాడి దగ్గర లేదు, కెమెరా లేదు, ఇంకొకడు ఇంకా మనకు కొంచెం పరిచయం ఉన్నవాడు, ఫ్రెండ్ కాదు ఓ పరిచయం ఉన్నవాడి దగ్గరైనా కెమెరా కొన్నాళ్ళు తీసుకుని, ఒరే నేను ఇలా షూట్ చేసుకుంటాను కొన్నాళ్ళు, నాకు ఇది వర్కౌట్ అవుద్దా లేదా చూసుకుంటాను, ఈ ఫీల్డ్ మనం చేస్తూ ఉంటే మనకు తెలిసిపోద్ది. ఒక నెల 6 months చేస్తే కానీ ఏదైనా తెలియదు అనమాట. 6 to 12 months చేస్తే కానీ ఏం తెలియదు అనమాట. అలా చేస్తాం. ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాం, ఫ్రెండ్ దగ్గర కూడా లేదు, అరే ఫ్రెండ్ దగ్గర కూడా లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం. ఫ్రెండ్ దగ్గర కూడా లేనప్పుడు ఇంకా మనం బయట సోర్సెస్ని తీసుకోవాలి. బయట సోర్సెస్ ఏంటి, ఎవడుంటాడు చెప్పండి, ఎవడుంటాడు? రెంట్కి ఇచ్చేవాళ్ళు దగ్గరికి వెళ్ళిపోయి కెమెరా రెంట్కి తీసుకోండి. తీసుకుని అరే బాబు నాకు కెమెరా రెంట్కి కావాలి, కొన్ని రోజులు రెంట్కి అని ఇచ్చి చేయండి. ఓహో వర్షం ఎక్కువైపోతుంది, నేను మళ్ళీ చేస్తాను వీడియో, బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, నిన్న వర్షం వస్తుందని వీడియో మధ్యలో ఆపేశాను. సో ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఏంటంటే నిన్న ఎక్కడితో ఆపేశాను, అదే కెమెరా రెంట్కి తీసుకోవాలన్నాను కదా. సో కెమెరా రెంట్కి తీసుకుంటారు, కెమెరా రెంట్కి తీసుకుంటే సరిపోద్దా? తీసుకునే దాన్ని అటు ఇటు తిప్పాలి, నేర్చుకోవాలి, అన్నీ చేయాలిగా. సో కెమెరా రెంట్కి తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అసలు ఆ కెమెరాలో ఏమున్నాయి అవన్నీ మనకు ఒకసారి గూగుల్లో కొడితే దాని యొక్క ఫీచర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. దాని గురించి ఫీచర్స్ అన్నీ స్టడీ చేయండి. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కెమెరా తీసుకున్నాం A7M4కి, దానికి S-Log3 ఉంటుంది, మళ్ళీ నార్మల్ స్టాండర్డ్ ప్రొఫైల్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవచ్చు. S-Log3 అంటే ఏంటి, S-Log2 అంటే ఏంటి, ఇంకా అవి ఉంటాయి, ఇంకోటి ఏది HLGO ఏదో ఉంటుంది సంథింగ్, అదొకటి. మళ్ళీ 4K 60 FPS, మళ్ళీ దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. 60 FPS పెట్టిన తర్వాత మళ్ళీ దానికి మనం H265 ఒకటి ఉంటుంది, H264 ఒకటి ఉంటుంది, మళ్ళీ ఒకటి కంప్రెసర్ ఫైల్ ఉంటుంది, ఒకటి హై క్వాలిటీ ఫైల్ ఉంటుంది. చాలా అన్కంప్రెస్ వస్తుంది, ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇవన్నీ తెలుసుకోండి, ఏ ఫైల్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ కెమెరాలో ISO అంటే ఏంటి, షటర్ అంటే ఏంటి, అండ్ అపర్చర్ అంటే ఏంటి, వీటి వల్ల ఏమవుతుంది కెమెరాకి, ఇవి ఏం రోల్ ప్లే చేస్తాయి. సో ఇదంతా స్టడీ చేయాలి. కెమెరా తీసుకున్నామంటే ఏదో కెమెరా తీసేసుకున్నాం, షూట్ చేస్తున్నాం, మనకి డబ్బులు వచ్చేస్తున్నాయని కాదండి. ప్రతిదీ స్టడీ చేయండి. ఎందుకంటున్నానంటే, మీరు ఒక్కసారి స్టడీ చేశారనుకో అవన్నీ పాయింట్స్ బ్రెయిన్లో ఉండిపోతే ఆ తర్వాత నెక్స్ట్ మీకు నచ్చినట్టు వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఏదో గుడ్డెద్దలు చేలో పడిపోయినట్టు ఒకసారి వెళ్ళిపోయి మొత్తం షూట్ చేసేద్దాం, బొక్కలే మనం నేర్చుకునేది ఏముంది, ఏమో లైట్లే అని వెళ్ళడం కాదు. ఆ విధంగా వెళ్ళారనుకో ప్రతి ఒక్కడు అలాగే వెళ్తాడు. ఏముంది, మ్యాక్సిమం పీపుల్ అలాగే వెళ్తారు. ఏముంది, మనకు డబ్బులు వస్తున్నాయి కదా, ఇంక నేర్చుకోవడం ఏముంది, జస్ట్ మనం షూట్ చేసి పెట్టేస్తే మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అనుకుంటాడు. బట్ అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇదంతా మనకి లేదు, అవ్వదని తెలియదు ఆడికి. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాడో తెలీదు, డైరెక్ట్ తీసేస్తాడు, డైరెక్ట్ షూట్ చేస్తాడు, అయిపోయింది అనుకున్నాడు. ఆ గుర్తు పెట్టుకుని అలాగే తీసేస్తాడు, వదిలేస్తాడు. నెక్స్ట్ టైం తీసినప్పుడు మళ్ళీ ఇబ్బంది ఫేస్ చేస్తాడు. అరే ఇప్పుడు ఎలాగా మళ్ళీ నేర్చుకోవాలి. అలా కాకుండా నేర్చుకుని సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది.
1.5x క్రాప్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా నేర్చుకోవాలంటే. మళ్ళీ 120 FPS అంటే ఏంటి, 24 FPS అంటే ఏంటి, 30 FPS అంటే ఏంటి, ఇవన్నిట్ల మీద స్టడీ చేయండి. కెమెరాలో చూస్తా యూట్యూబ్లో ట్యుటోరియల్స్ ఉంటాయి. యూట్యూబ్లో దొరకకపోతే మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, వికీపీడియాలో సెర్చ్ చేయొచ్చు, ఇంకా నార్మల్ సైట్స్లో కూడా మనకి ఇస్తూ ఉంటారు. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అవన్నీ తెలుసుకోండి, ఏది వదలొద్దు. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా నేర్చుకోవడానికి పద్ధతులు ఇదే, ఈఎంఐల ద్వారా నేర్చుకోవచ్చు. లేదంటే మన దగ్గర డబ్బు ఉందంటే నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా కెమెరా కొనుక్కోవచ్చు. కెమెరా కొనుక్కొని మనకు మనమే, మన సొంత కెమెరా అనుకోండి, మనకు మనమే నేర్చుకుని మనకు మనమే చేయొచ్చు అనమాట. సొంత కెమెరా లేదంటే రెంటోడు రోజుకి సింపుల్ కెమెరా అయితే 500 లేదా 1000 రూపాయలు తీసుకుంటాడు. అదే నీకు ఈ కెమెరా M4 కానీ M3 కానీ ఇవన్నీ అయితే 3000 తీసుకుంటారు. M3 ఇంకొంచెం తక్కువ ఉంటుందేమో, 2000 అలా ఉంటుందేమో. M4 అయితే 3000 ఉంటుంది. M4 కాడి నుంచి మిగతా కెమెరాలు అన్నీ 3000 అలా ఉంటాయి. సో 3000 బడ్జెట్ ఉందో లేదో చూసుకోండి రెంట్కి తీసుకోవాలంటే. అండ్ పైగా మీరు రెంట్కి తీసుకోవాలంటే ఆ రేంజ్ మీరు ఈవెంట్లు ఇంకా ఎక్కువ రేంజ్ చేయాలి, సింపుల్గా చేయడానికి అవ్వదు. సో ఇవన్నీ ఆలోచించుకొని మనం ఏం చేద్దాం అనేది ఆలోచించుకుని ఆ రేంజ్కి వెళ్దామా, లేదా మనం తక్కువ రేంజ్ చేసేస్తామంటే తక్కువ రేంజ్కి కూడా చేయొచ్చు ఈవెంట్లు. బట్ దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, కస్టమర్కి ఉపయోగం ఉండదు, ఏదో మీరు వాల్యూ క్రియేట్ చేస్తున్నట్టు ఉండదు. కస్టమర్కి ఎలా అనుకుంటారంటే తక్కువ రేంజ్ మనం ఇస్తున్నామంటే కస్టమర్ ఏమనుకుంటాడు, అరే ఇది తక్కువ రేంజ్కి ఇస్తున్నాడు కదా అని మనల్ని అప్రిషియేట్ చేయడు. కస్టమర్స్ ఏమనుకుంటే తక్కువ రేంజ్ అంటే వీడేదో సంథింగ్ ఏదో ఉంది దీంట్లో, తక్కువ రేట్ ఇస్తున్నాడంటే ఏదో మనకి బొక్క పెడదామని చూస్తున్నాడు అనుకుంటారు. కస్టమర్ సైకాలజీ అది, కంపల్సరీగా అనుకుంటాడు. తెలుసున్నవాడు, మనకు తెలుసున్నవాడు అనుకో వీడు అలా కాదురా అనుకుంటాడు. బట్ తెలియనివాడు ఏమనుకుంటాడు, కొత్తగా ఎవడన్నా వచ్చాడు అనుకో ఆడు ఏమనుకుంటాడు, అరే ఇదేంటి తక్కువ రేటుగా ఇస్తున్నాడు, సంథింగ్ ఈజ్ ఫిషీ అంటాడు. అర్థమైందా? సో నెక్స్ట్ అదే కాదు, రేట్ ఏంటంటే మన రీజనబుల్గా ఉండాలి, పైగా హై ప్రైస్ ఉండకూడదు, లో ప్రైస్ ఉండకూడదు. సో ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు పెట్టండి ప్రైస్ అనేది. ప్రాజెక్ట్ ఒక రేంజ్లో ఉంది, దాని తగ్గట్టు ప్రైస్ పెట్టారనుకో కస్టమర్స్ కూడా ఏం ఫీల్ అవ్వరు. అదే ఆ రేంజ్ కాకుండా ఇంకా ఎక్కువ పెట్టేసి మనం ఏదో ఆడి దగ్గర నుంచి డబ్బులు గుంజేద్దామని, సో డబ్బులు అనేవి అది ప్రైస్ అనేది రీజనబుల్గా పెట్టండి. రీజనబుల్గా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది ఒక్కటే కాదు, మనం మాట్లాడే తీరు బట్టే కస్టమర్ కూడా మనకి వాల్యూ ఇస్తాడు. అర్థమవుతుందా? మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో దాని ప్రకారమే కస్టమర్ మనకు వాల్యూ ఇస్తాడు. మనం కరెక్ట్గా మాట్లాడి కస్టమర్కి వాల్యూ ఇచ్చి మనం కూడా మనకు వాల్యూ ఇచ్చేటట్టు మాట్లాడుకోవాలి. కస్టమర్లు కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో మనం ఫోటోగ్రఫీ ఫీల్డ్ చేస్తున్నాం అంటే మనం ఏదో తీసేసి వాళ్ళు అన్నట్టు, ఏదో లేబర్ పని చేసే వాళ్ళు అన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని అసలు దేకాల్సిన పనే లేదు. అలాంటి వాళ్ళకి ఎక్కడ చెప్పాలో అలా సమాధానం ఇచ్చేయండి, ఏం దేకక్కలే. ఎందుకంటే ఇవేమి మనం తక్కువ రేటు పెట్టి ఏం కొనట్లే. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని తక్కువ రేటు ఏం పెట్టి ఎవ్వడో కొనట్లేదు. అర్థమవుతుందా? సో వాళ్ళు ఎలాగా జాబ్ చేసి వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకుంటున్నారో మనం కూడా అంతే. ఫ్రీలాన్స్ అంటే ఏం తక్కువ కాదండి. ఇండియాలో ఇంకా పాపులర్ అవ్వలేదు, కానీ బయట కంట్రీలో చూడండి ప్రతి ఓడు ఫ్రీలాన్సే చేస్తాడు. అర్థమవుతుందా? ఫ్రీలాన్స్కి మళ్ళీ ఛార్జెస్ ఏం తక్కువ ఉండవు. ఒక్కొక్కడు డాలర్స్లో ఛార్జ్ చేస్తాడు, అది కూడా తక్కువ రేంజ్లో ఏం ఛార్జ్ చేయడు. గంటకి $50 లేదా $25 అలా ఉంటుంది. చూసుకోండి, ఫ్రీలాన్స్ సైట్లో చూసుకోండి ఒక్కొక్కడు. అండ్ ఆ వర్క్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ వర్క్ ఏదో చండాలంగా చేసేసి నేను ఎక్కువ హై ఛార్జ్ తీసుకుంటానంటే ఆవిడ దేకడం మిమ్మల్ని. అర్థమవుతుందా? వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, దానికి తగ్గట్టే ప్రైస్ కూడా తీసుకోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్లు ఒక్కొక్కళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు. మంచిగా ట్రీట్ చేస్తే మనం సర్వీస్ కూడా చాలా నీట్గా ఇవ్వాలి. లేదు సర్వీస్ వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదంటే బెటర్ వాళ్ళతో బిజినెస్ చేయకపోవడమే మంచిది అనమాట. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళతో బిజినెస్ చేయకుండా మన పని మనం చేసుకుంటాం బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా డబ్బులు కాడ వాళ్ళు ఇచ్చే కాడ చాలా ఇబ్బంది పెడేస్తారు అలాంటి కస్టమర్స్. సో అది చూసుకుని మీరు చేయండి అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈఎంఐలో అయిపోయింది, మన సొంత కెమెరాలతో చేసాం.
ఇంకా ఆప్షన్ ఇంకేం ఆప్షన్ ఉంది? వేరే ఆప్షన్ అంటే ఇంకేం లేవండి. ఈ రెండే మ్యాక్సిమం ఆప్షన్స్ అంటే ఇవే ఉన్నాయి. ఐదర్ ఈఎంఐ ఉంది, లేదా మన సొంత కెమెరా ద్వారా అయినా నేర్చుకోవచ్చు. ఇది చెప్పలేదు కదా మీకు, ఈఎంఐ ఒకటి ఉంది. ఏంటి, సొంతంగా మన దగ్గర క్యాష్ ఉంటే డైరెక్ట్ క్యాష్ కట్టేయచ్చు, లేదా ఈఎంఐలో తీసుకోవచ్చు. ఫస్ట్ చెప్పింది ఏంటి, ఏదన్నా ఫ్రెండ్ ద్వారా తీసుకోవచ్చు, లేదా రెంట్ కన్నా తీసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈఎంఐ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈఎంఐలో ఏంటంటే, ఒరే మన దగ్గర అంత డబ్బు లేదు ప్రస్తుతానికి, ఒక సగం అమౌంట్ ఉందనుకుందాం. ఇప్పుడు ₹1,00,000 అనుకో కెమెరా, 50,000 ఉందనుకుందాం, 50,000 కట్టేస్తాం, మిగతాది ఈఎంఐలో కడతామంటాం. దానికి ఏమవుద్దంటే వడ్డీ వేసుకొని చేసుకోవాలన్నమాట. వడ్డీ తీసుకుంటాడు కొంచెం, ఎవడైతే ఉండేవాడో, సంథింగ్ లైక్ బజాజ్ అలయన్స్ కానీ, లేదా వేరే బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు. వేరే బ్యాంక్ వాళ్ళు, ఎస్బీఐ కానీ, వేరే ఐసిఐసిఐ, ఏవైనా సంథింగ్, ఏ బ్యాంక్ అయినా సరే మీకు లోన్ ఇచ్చినప్పుడు దానికి కొంచెం వడ్డీ పడుతుంది అనమాట. కొంతమంది జీరో డౌన్ ఇంట్రెస్ట్ అని కూడా కొన్ని వచ్చినాయి, బట్ అలా అంటారు కానీ మ్యాక్సిమం అందులో కూడా కొంచెం వడ్డీ పడుతుంది. సో మీకు ఏది వీలుగా ఉంటే ఆ ఆప్షన్ చూస్ చేసుకుని దాన్ని బట్టి తీసుకోండి అనమాట. కెమెరా తీసుకున్నామంటే దాంతో ఆటలు ఆడడం ఇవంతా కాదు. దాన్ని ఎప్పుడు మనం మనకు అనుకూలంగా మార్చుకున్నాం అనేది చూడండి. ఎంత మనకు అనుకూలంగా మార్చుకుని దాన్ని యూజ్ చేసుకుంటే అంత బాగా పైకి వెళ్తాం. లేదు యూజ్ చేసుకోలేదు, కెమెరా ఏం యూజ్ చేసుకోకుండా జస్ట్ కొనేసం అయిపోయింది మనకి అని బ్యాగ్లో పెట్టి పడదొబ్బామనుకో, అలాగే ఉంటుంది. మీ స్కిల్ డెవలప్ అవ్వదు, ఏమవుదు. సో కెమెరా తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేస్తూనే ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చాం, కెమెరా తీసుకున్నాం. సో మనకి ఎవడో తెలియదు, ఆ ప్రదేశంలో ఎవడో తెలియదు అంటే జస్ట్ వీధుల్లోకి వెళ్ళండి. వీధుల్లోకి వెళ్ళి ఎవడో ఒకరిని ఇలా ఫోటో తీస్తా, ఫ్రీగా ఫోటో తీస్తా, నీకు ఫొటోస్ ఇస్తా అని చెప్పి ఇవ్వండి. అలాగా పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అవుద్ది, వాడికి మనం వాల్యూ యాడ్ చేసినట్టు ఉంటుంది. సో అలా చేయొచ్చు. లేదా మనం ఏదైనా ప్రొడక్ట్ ఏదైనా చేస్తున్నాం అంటే, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాం అంటే వాడికి చెప్పి అలా కూడా ఫ్రీగా తీసి ఇవ్వచ్చు. అలా స్టార్టింగ్లో అలా చేయొచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, అలా కాదు నేను ఫస్ట్ నుంచే ఛార్జ్ చేస్తానంటే, మన స్కిల్ ఉండాలి ఖచ్చితంగా. పోర్ట్ఫోలియో అప్పటికే డెవలప్ చేసుకుంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో మనకి ఏ పోర్ట్ఫోలియో లేదంటే ఖచ్చితంగా మనం బిల్డ్ చేసుకోవాలంటే జనాల దగ్గర కొంచెం మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ బై స్టెప్ వెళ్ళామంటే చాలా పైకి వెళ్తాం. అలా కాకుండా ఫస్ట్ నుంచే దూకేద్దా, నేను ఫస్ట్ నుంచే తోపును అనుకున్నారంటే ఎవడో దేకడో, అంత ఈజీగా ఇవ్వరు అనమాట. సో దాన్ని అంటారు చూసారా, ఒక పేరు అనేది క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు కస్టమర్స్ ఫ్లో వచ్చేస్తూ ఉంటుంది. మీరేం చేయక్కలా, ఇంకా మీరు కొత్తగా వెబ్సైట్లు క్రియేట్ చేయక్కలేదు, ఏం క్రియేట్ చేయక్కల. ఒక్కసారి పేరు వచ్చిందనుకో ఏ ఏరియాలో అన్నా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి ఫ్లో, మనం ఆపడానికి కూడా ఏముండదు. సో అది క్రియేట్ చేయండి. కస్టమర్తో బాగా మాట్లాడండి, మాట్లాడద్దు అంటున్నా, అందరి దగ్గర కరెక్ట్గా ఉండి పద్ధతిగా మాట్లాడండి. బట్ ఎక్కువ చేస్తే మీరు కూడా అలాగే ఉండండి, అంతేగాని వాడు ఎక్కువ చేసినా తగ్గిపోయి మనం ఉందాం. ఎందుకంటే వేరే కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఏమంటారంటే, కస్టమర్లు మన దగ్గర రూడ్గా బిహేవ్ చేసినా సర్లే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని తగ్గిపోతారు. సో మీ ప్రొసీజర్ బట్టి మీరు ఫాలో అవ్వండి. నా ప్రొసీజర్ ఏంటంటే, నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. నాకు రెస్పెక్ట్ లేకపోతే మ్యాక్సిమం నేను బిజినెస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగా దాని ప్రకారం చేయండి అనమాట. ఓకే, ఇంకా సో అంతేనండి. ఇంకా నేను చెప్తే ఇంకా చాలా ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.